హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో రామ్ గోపాల్ వర్మకు జ్ఞానోదయం అయ్యిందా అనే దాని గురించి తెలుసుకుందాము. ఎందుకంటే ఆయనంతలా ఆయననే స్వయంగా ట్విట్టర్లో పోస్ట్ చేసిండు. నాకు జ్ఞానోదయం అయింది, 27 సంవత్సరాల తర్వాత నేను తీసిన సత్య సినిమా చూసుకున్నా. ఆ సినిమా చూసిన తర్వాత నాకు కన్నీళ్ళు వచ్చినాయి. అసలు ఇన్ని సంవత్సరాలు ఏమైంది అనేది నాకే అర్థమవుతలేదు. ఏమైనా మందు అమ్మాయిలు అని ఏవో పిచ్చి సినిమాలు తీసుకుంటూ జరిగిన నేను తీసిన సినిమాలు నాకు తలకెక్కినాయి. ఆ తలకెక్కినందువల్ల నేను ఏవో పిచ్చి పిచ్చి సినిమాలు తీసుకుంటూ పోయినా. ఇన్ని సంవత్సరాలకు మళ్ళా నేను తీసిన సినిమా నేను చూసుకున్నందుకు నాకు జ్ఞానోదయం అయింది. ఇక మీద నేను సినిమా అంటూ తీస్తే అది నా దర్శకత్వంతో నా ప్రతిభను పెంచేదిగా ఉండాలి, నా గౌరవాన్ని పెంచేదిగా ఉండాలి అంటని చెప్పి ప్రతిజ్ఞ చేసుకున్నాడని చెప్పి ఒక స్టేట్మెంట్ పెట్టిండు. మరి ఆయన ప్రతిజ్ఞ చేసినట్టుగా నెక్స్ట్ అటువంటి సినిమాలు తీస్తాడా, మందుకు అమ్మాయిలకు దూరంగా ఉంటాడా, ఉండి మంచి మంచి బ్యానర్లా ఇప్పుడు ఒకప్పుడు తీసిన సినిమాలు మళ్ళీ ఇప్పుడు ఇస్తాడా అనేది మనకు అందరికీ ఆశ్చర్య కలిగించే విషయం. ఎందుకంటే ఇన్ని రోజులు మందుకు అట్లా అలవాటు అయింది కదా, ఇప్పుడు మళ్ళీ అటువంటి థాట్స్ వస్తాయా, వచ్చి అటువంటి దాంటిది తీయగలుగుతాడా అనేది ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయము. ఇప్పుడు ఆయన పెట్టిన పోస్ట్లో ఏమని పెట్టిండు అనేది, ఆయన చేసుకున్న ప్రతిజ్ఞ ఏమని చేసుకున్నాడు అనేది మనం ఇప్పుడు చూద్దాము. 27 సంవత్సరాల తర్వాత సత్య సినిమా చూశాను. నాకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే కేవలం సినిమా కోసం కాదు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు గుర్తుకొచ్చాయి. ఒక సినిమాను తీయడం అంటే బిడ్డకు జన్మనివ్వడంతో సమానం. సినిమా తీసిన తర్వాత ఇతరులు దాని గురించి ఏం చెబుతారు అనేది కూడా చాలా ముఖ్యం. నేను తీసిన చిత్రాలు హిట్ అయినా కాకపోయినా నేను పనిలో నిమగ్నమై ముందుకు పోతున్నా. 2 రోజుల క్రితం సత్య సినిమా చూసినప్పుడు ఎన్నో విషయాలు గుర్తుకొచ్చాయి. తాజాగా ఈ సినిమా చూసిన తర్వాత నేను ఈ చిత్రాన్ని బెంచ్ మార్కుగా ఎందుకు పెట్టుకోలేదు అనిపించింది. అలాగే ఈ చిత్రంలోని భావోద్వేగం వల్ల నాకు కన్నీళ్ళు రాలేదు. ఇంత గొప్ప జానర్ సినిమాను నేను తీశాను అనే ఆనందానికి కన్నీళ్ళు వచ్చినాయి. సత్య లాంటి గొప్ప సినిమా చూసి నాపై ఎంతోమంది పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టలేకపోయాను అనే అపరాధ భావంతో నాకు కన్నీళ్ళు వచ్చాయి. నేను తాగుబోతునయ్యాను. మద్యంతోనే కాదు, సినిమాలు ఇచ్చిన విజయం అహంకారంతో నా కళ్ళు నెత్తికెక్కాయి. సత్య గొప్పతనం 2 రోజుల ముందు దాన్ని మరోసారి చూసే వరకు అర్థం కాలేదు. రంగీలా, సత్య లాంటి చిత్రాలు ఇచ్చిన వెలుగులో నా కళ్ళు మూసుకుపోయాయి. దీంతో నా ఇష్టం వచ్చినట్లు సినిమాలు దిశ ప్రేక్షకులను ఏదో ఆశ్చర్యపరచాలని, గిమ్మిక్లతో ఆకట్టుకోవాలని, నాకున్న అతి తెలివితో అసభ్య సన్నివేశాలతో కూడిన సినిమాలు, ఇలా అర్థం పర్థం లేని విషయాలతో కథాకథనాలపై ఏమాత్రం దృష్టి పెట్టకుండా సినిమాలు దిశ. సాధారణ కథతోనూ మంచి ఎలివేషన్ ఉన్న సినిమాలు తీయొచ్చు, కానీ నేను అలా చేయలేకపోయాను. నేను ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీశాను, కానీ సత్యలో ఉన్న గొప్పతనం వాటిలో లేదు. నా ప్రతిభకు ఇండస్ట్రీ ఎన్నో అవకాశాలు ఇచ్చింది, కానీ నేను వాటిని చూడలేకపోయాను. నేను ఇప్పటి వరకు తీసిన వాటిని సరిదిద్దుకోలేను. అందుకే నా కన్నీళ్లను తూడ్చుకుంటూ 2 రోజుల క్రితం ఓ వాగ్దానం చేసుకున్నాను. ఇకపై నేను చేసే ప్రతి సినిమా దర్శకుడిగా నా గౌరవాన్ని పెంచేలా ఉండాలని నిర్ణయించుకున్నా. ఇలాంటి సినిమాను మరోసారి తీయలేకపోవచ్చు, కనీసం ఆ జానర్ సినిమాలైనా తీయలేకపోతే నేను సినిమాలకు ద్రోహం చేసిన వాడిని అవుతాను. సత్య తీసిన తర్వాత నేను ఎన్నో సినిమాలు చేశాను, కానీ అవి కూడా సత్యంత బాగుంటాయని ఎవరూ నన్ను అడగలేదు. కనీసం నన్ను నేను కూడా ప్రశ్నించుకోలేకపోవడం దారుణం. ఏదైనా సినిమా తీయాలని నిర్ణయించుకునే ముందు సత్యాన్ని ఖచ్చితంగా చూడాలనే నియమాన్ని పెట్టుకున్నాను. ఇప్పటి వరకు తీసిన చిత్రాలకు ఈ నియమాన్ని పాటించినట్లయితే నేను తీసిన సినిమాల్లో 90% వచ్చేటివి కావు. చివరగా ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా జీవితంలో ఇంకా సగభాగం మిగిలే ఉంది. దాన్ని గౌరవంగా పూర్తి చేయాలనుకుంటున్నా. సత్య లాంటి సినిమాలను తెరకెక్కించాలనుకుంటున్నా. ఇదే సత్యం. ఈ సత్యాన్ని నా సినిమా సత్యపై ప్రమాణం చేసి చెప్తున్నా అని తన ట్విట్టర్ ఖాతాలో ఈ పోస్ట్ పెట్టిండు. ఫ్రెండ్స్, మీ ఒపీనియన్ కూడా కామెంట్లో రాయండి. రామ్ గోపాల్ వర్మకు జ్ఞానోదయం అయ్యింది, ఆయన మారిండు. ఒకవేళ ఆయన మారితే మళ్ళీ అటువంటి జానర్ సినిమాలు తీస్తాడా, మళ్ళీ ఇండస్ట్రీ హిట్ సినిమాలు తీయడా, ఎటువంటి సినిమాలు తీసే ఛాన్స్ ఉంది అనేది మీ ఒపీనియన్ కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో చూసినందుకు. మీకు ఈ వీడియో ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.